అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ పొట్టు పచ్చడి విత్ మెంతం కూర. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు మనం బీరకాయ కర్రీ వండి పొట్టు పడేస్తుంటాం కదా, పొట్టులో ఫైబర్ ఉంటుంది. ఈసారి అయితే మీరు పడేయకుండా ఇలా చట్నీ అయితే ట్రై చేయండి. నేను చూపిస్తున్న బీరకాయ పొట్టు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం మెంతం కూర, మనకు టేస్ట్కి తగ్గ చింతపండు, ఆయిల్, నువ్వులు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం డీప్గానే ఫ్రై చేయాలి. తినేటప్పుడు కొంచెం బరకగా ఉంటుంది కదా, అది తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆయిల్ వేసినాం కదా, ఇప్పుడు మనం ముందుగానే చూసుకున్న ధనియాలు, పప్పు, జీలకర్ర అదైతే వేసేసుకుందాం. ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు ఒక్కొక్కటిగా వేస్తూ అన్నీ ఫ్రై చేసుకుందాం ఈవెన్గా. ఎండుమిర్చి వేసాను. బీరకాయ పొట్టులో ఫైబర్ ఉంటుందండి, చాలా హెల్దీ. ఈసారి మీరు ట్రై చేయండి. చట్నీ అయితే ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనం 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీనే. ఒకదాని తర్వాత ఒకటి అయితే వేస్తూ మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. కొంచెం మాడిపోకుండా ఉంటుంది. ఎక్కడైనా ఏది మాడిపోయినా స్మెల్ వస్తుంది కదా, అది టేస్ట్ అంతా బాగుండదు. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర అయితే వేసేస్తాం. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఆయిల్ కొంచెం వేసుకున్నాం కదా, పసుపు మాడిపోయిన వాసన వస్తాయి, చట్నీ అంత టేస్ట్ ఉండదు. పసుపు ఒక 1 మినిట్ కూడా పట్టదు, 1 సెకండ్లోనే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం చల్లగా అవడానికి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లగైన అంతా వేసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చట్నీలో ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. మీరు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడే లైట్గా వాటర్ వేస్తూ ఒక ముద్దలాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని మనం పోపు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపుకి సరిపడంత ఆయిల్, పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. ఎండుమిర్చి, శనగపప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి వేయాలన్న అవసరం ఏం లేదు. కొంచెం ఎల్లిపాయలు కలర్ మారినవని తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ ముద్ద దీంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. కరివేపాకు ఎక్కువ వేసుకోండి. కరివేపాకు చాలా మంచిది కదా, టేస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది దాంతో. మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైబర్ హెల్తీ కూడా కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.